మనం ఇగ్నోర్ చేసే పార్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. అండ్ ఇండియాలో ఇన్ఫెక్షన్స్ చాలా 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 ఎక్కువగా కామన్ గా చూస్తాం మనం. సో ఫస్ట్ 3 months లో గనక ఆర్ అసలు బేబీ కూడా అతకట్లేదు అంటే డెఫినెట్ గా గర్భసంచి లోపల ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, దానికి ఏంటి, వాట్ ఈస్ ద కరెక్ట్ యాంటీబయాటిక్ అనేది కల్చర్ సెన్సిటివిటీ. అంటే ర్యాండమ్ గా చాలా మంది ఏదో తెలియకుండా అట్లా 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 యాంటీబయాటిక్స్ ఏమంటే అవి పెట్టేస్తారు. మనం అలా కాదు, పర్ఫెక్ట్ గా దానికి ఒక కల్చర్ టెస్ట్ చేసి దాన్ని పంపించి మళ్ళీ కూడా ఒక మొత్తం గర్భసంచి సాఫ్ అయ్యేలాగా చూసుకొని అప్పుడే ఒక బేబీని మళ్ళీ పెట్టాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ థిన్ ఎండోమెట్రియం. అంటే గర్భసంచి పొర ఏదైతే ఉందో అది చాలా చాలా పల్చగా ఉంది అంటే ఆ బేబీ అతుక్కునే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. సో ఒక ఎండోమెట్రియం చూడండి, గర్భసంచి 999 8 to 9 mm ఉంది అంటే అది బేబీని అందుకోవడానికి రెడీగా ఉన్నట్టు. దీనికంటే చాలా తక్కువగా ఉంది, ఒక 6.5 7 mm కి పైన రావట్లేదు అంటే ఇట్ ఇస్ కాల్డ్ అస్ థిన్ ఎండోమెట్రియం. సో థిన్ ఎండోమెట్రియం అర్థమైంది కదా. ప్రీవియస్ గా ఒక ట్యూబర్క్లోసిస్ ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా, గర్భసంచి పొర అనేది అతకడమే కాకుండా ఒక బేబీ ఇంప్లాంటేషన్ అవ్వకుండా చూస్తుంది. ఈ మెథడ్ కి ఏంటి అంటే పిఆర్పి అని చేస్తాం మనం. అంటే గర్భసంచి లోపల పిఆర్పి మనము లోపల వేసుకుంటాం అనమాట. సో దీని వల్ల గర్భసంచి పెరగడమే కాకుండా లేయర్స్ ని, ఎండోమెట్రియల్ లేయర్స్ ని కూడా ఫ్లఫీగా చేసి ఒక బేబీ అతికేలాగా దాన్ని బెడ్ ని ఫామ్ చేసింది.